ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాల్సమ్మా. నా శ్రీమతి సైకిల్ స్టార్టింగ్లో కొద్దిగా తడబడింది, కానీ తర్వాత ఇంక చూసుకున్న సామరంగా ఇంకో ఎంత ట్రాఫిక్ ఉన్న ఎలా తొక్కేస్తుంది చూడండి. దట్టు తను చెప్పింది నాకు ఒకప్పుడు, తను చిన్నప్పుడు తన బ్రదర్స్ ఇద్దరిని ముందొకరిని వెనకాలొకరిని తన తమ్ముల్ని వేసుకుని సైకిల్ తొక్కుని మొత్తం ఒక 5 కిలోమీటర్ దూరంలో ఉన్న స్కూల్కి వెళ్ళేదట. ఎక్స్పీరియన్స్ తొక్కాలి, పళ్ళు బిగబెట్టి మరీ తొక్కేస్తుందండి నా శ్రీమతి. ఇది వియత్నాం పాత రాజధాని ప్రాంతం హోయాలు. ఇక్కడ అప్పటి చక్రవర్తి యొక్క టెంపుల్ ఉందట. ఇక్కడికి రావడానికి మేము సుమారు 5 కిలోమీటర్లు మరి సైకిల్ మీద వచ్చాం. నిజంగా నిర్వాహకుల యొక్క ఆలోచనకి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎప్పుడో 20-30 సంవత్సరాలు మమ్మల్ని వెనక్కి తీసుకెళ్ళి ఇంతసేపు సైక్లింగ్ చక్కని ఆహ్లాదకరంలో సైక్లింగ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చాం. మరి గుడి లోపలికి వెళ్ళి విశేషాలు చూద్దాం రండి. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. హెచ్ ఫర్ హోండాయ్. అంటే ఈ విధంగా క్రాస్గా ఉంటే హోండాయ్, స్ట్రైట్గా ఉంటే కనుక హోండా. ఇది మీరు చూస్తున్నది చాలా లగ్జూరియస్ బస్సు. ఇది హోండాయ్. మనం భారతదేశంలో మరి హోండాయిలో ఇటువంటి బస్సులు చూడడం. అందు గురించే మా మధ్యాహ్నం భోజనం అయిపోయాక బయటకు వచ్చి చాలా లుక్ బాగుంది కదా అని ఈ బస్సుల చుట్టూ తిరుగుతున్నాను అనమాట. మరి మీకు చూపిద్దామని ప్రత్యేకంగా షూట్ చేయడం జరిగింది. చిన్నవి టెంపో ట్రావెలర్స్, కంపెనీ వేరు అనుకోండి, అవి బాగున్నాయి. ఈ పెద్ద బస్సులు కూడా చాలా బాగున్నాయి. మరి కొద్దిసేపటికి ఇంకా చాలా బస్సులు వచ్చాయి. అన్నీ కూడా ఎక్కువగా కోజీ వియత్నాం, ఇది ట్రావెల్ ఏజెన్సీ పేరు అనుకుంటా. అవి ఎక్కువగా ఉన్నాయి కోజీ వియత్నాం. ఎక్కువ మంది సీటర్ ఉంటే, అంటే టూరిస్టులు ఎక్కువ మంది ఉంటే పెద్ద బస్సులు వస్తున్నాయి. మరి ఒక 14 మంది 12 మంది అలా ఉన్నట్లయితే మేము వచ్చాం కదా, ఇదిగో రైట్స్ అని బ్లాక్ ఉంది చూసారా, అది ఒక 12 మందికి అయితే దీంట్లో తీసుకొస్తున్నారన్నమాట. అది ఇది కూడా మొత్తం పెద్దదైతేనేమి చిన్నదైతేనేమి ఈ హోండా కంపెనీ అన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. చాలా లగ్జరీస్గా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇదిగో ఇక్కడ డిఫరెంట్ చూసారా, రైట్ సైడ్ ఎక్కడం కానీ దిగటం కానీ రైట్ సైడ్ నుంచి దిగాలన్నమాట, ఎక్కాలి. డోర్ ఇక్కడ ఉంది. మీరు చూస్తున్నది మాతోటి వచ్చినటువంటి మరొక బ్యాచ్ అనమాట. ఇది ఆ గైడ్ ఎలాగో వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది వివరిస్తున్నాడు అనమాట. ఇంతకీ విశేషం ఏంటంటే, లంచ్ అయిపోయిన తర్వాత వాతావరణం చాలా బాగుంది, ఎటువంటి రెస్ట్ తీసుకోకుండా మా గైడ్ మమ్మల్ని ఇక్కడ 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వియత్నాం పాత రాజధాని హోయాలు, అక్కడ రాజుగారి యొక్క టెంపుల్ ఉందంట. ఆ టెంపుల్ దగ్గరికి ఇలా సైకిల్ మీద, అందరూ కూడా సైకిల్ మీదే. మరి అక్కడికి యాక్చువల్గా వెహికల్ కూడా వెళ్తుంది, కానీ సైకిల్ మీద ఒక వెరైటీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని ఈ విధంగా ప్లాన్ చేస్తారనమాట నిర్వాహకులు. నిజంగానే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఇదిగో నా శ్రీమతి, మా పెద్ద అబ్బాయి, మనోడు ఒకదాని మీద, మా కోడలు ఒక సైకిల్, 3 సైకిళ్ళు. నా సైకిల్ వేరే, నేను ఫోటో షూట్ చేస్తున్నాను కదండి, నేను ఒక సైకిల్ అనమాట. అందరం కూడా బయలుదేరాం. మరి ఎప్పుడూ చాలా అయింది తొక్కి. నేనైతే కాలేజీ టైంలో తొక్కాను. మా మిస్సెస్ అయితే 40 ఏళ్ళు అయింది సైకిల్ తొక్కి. అందు గురించి స్టార్టింగ్లో మూవ్ అవ్వలేదు, తొక్కగలనా లేదా అనుకుంది. కానీ కొద్దిసేపటికి కాన్ఫిడెన్స్ వచ్చేసింది అమ్మకి. చక్కగా అయితే సైకిల్ రైడ్ చేసింది. నిజంగా ఈ నిర్వాహకులు చాలా మంచి ప్లాన్ చేశారు నిజంగాను. ఇంకేంటంటే మమ్మల్ని ఒక్కసారి చిన్ననాటి గుర్తులకి, ఆ తీపి గుర్తులకి తీసుకెళ్ళిపోయారనమాట. మా కోడలు కూడా, ఆ అమ్మాయి కాలేజీకి వెళ్ళినప్పుడు ఎప్పుడో తొక్కుంటుంది, తనకు కూడా సరిగ్గా అట్లా చూసి మా మనోడా అలాగనే ఎలా ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇదిగో గైడ్, రైట్ సైడ్ గైడ్, రండి ఇంకా స్టార్ట్ అవుదామని చెప్పేసి అని తను అంటుందోటి. అతను కూడా అందరూ సైకిల్, ఇదిగో మిగిలిన వాళ్ళు కూడా సైకిల్ తోటి మూవ్ అయ్యారు. ఇన్ కేసు సైకిల్ రాలేదనుకోండి, మేము వచ్చినటువంటి వెహికల్ ఉందో ఆ వెహికల్లో వాళ్ళని తీసుకొస్తున్నారన్నమాట. అది ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాల్సమ్మా. నా శ్రీమతి సైకిల్ స్టార్టింగ్లో కొద్దిగా తడబడింది, కానీ తర్వాత ఇంక చూసుకున్న సామరంగా ఇంకో ఎంత ట్రాఫిక్ ఉన్న ఎలా తొక్కేస్తుంది చూడండి. దట్టు తను చెప్పింది నాకు ఒకప్పుడు, తను చిన్నప్పుడు తన బ్రదర్స్ ఇద్దరిని ముందొకరిని వెనకాలొకరిని తన తమ్ముల్ని వేసుకుని సైకిల్ తొక్కుని మొత్తం ఒక 5 కిలోమీటర్ దూరంలో ఉన్న స్కూల్కి వెళ్ళేదట. ఎక్స్పీరియన్స్ తొక్కాలి, పళ్ళు బిగబెట్టి మరీ తొక్కేస్తుందండి నా శ్రీమతి.
వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంది. సమయం 12:30 1 గంట అవుతుంది. అయినప్పటికీ చూడండి అసలు ఎండ అనేదే లేదు. కూల్గా వియత్నాం చాలా వాతావరణం చాలా బాగా నచ్చింది. పక్కనే పంట కాలువలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి. ఇదిగోండి మా కోళ్ళు కూడా స్టార్టింగ్లో ఇబ్బంది పడింది. తర్వాత తను కూడా ఎంతైనా యూత్ కదా, మా అందరికంటే ముందు తను వెళ్ళిపోతుందనమాట. చాలా బాగా సైక్లింగ్ చేసింది. ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ మాకైతే. ఇది ఫోటో తీస్తున్నాడు, ఉత్తిన కాదంటే వచ్చేటప్పుడు డబ్బులు తీసుకుంటాడట. మేము అడగకుండానే ఫోటో తీసేసాడు వాడు. గుడికి ముందుగా నాకు ఒక కెనాల్ కనపడింది. నేను మీకు గతంలో చెప్పినట్టుగా ఇక్కడ వాటర్ రిసోర్సెస్ అయితే చాలా బాగున్నాయి. అదే గుడి దూరంగా వంతెన ఉంది కదా, ఈ వంతెన దాటి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి అన్నట్టు చెప్పడం మర్చాను. మా పెద్దబాబు మనవడు వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఏం చేతంటే మా మనవాడికి ఎదురు కూర్చోవటం కుదరలేదు అటు సైకిల్ మీద. దాంతో వాళ్ళు అక్కడే డ్రాప్ అయిపోయారు. వెహికల్ ఏమో ముందుగానే ఇక్కడికి వచ్చేసింది. ఇది వియత్నాం పాత రాజధాని ప్రాంతం హోయాలు. ఇక్కడ అప్పటి చక్రవర్తి యొక్క టెంపుల్ ఉందట. ఇక్కడికి రావడానికి మేము సుమారు 5 కిలోమీటర్లు మరి సైకిల్ మీద వచ్చాం. నిజంగా నిర్వాహకుల యొక్క ఆలోచనకి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎప్పుడో 20-30 సంవత్సరాలు మమ్మల్ని వెనక్కి తీసుకెళ్ళి ఇంతసేపు సైక్లింగ్ చక్కని ఆహ్లాదకరంలో సైక్లింగ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చాం. మరి గుడి లోపలికి వెళ్ళి విశేషాలు చూద్దాం రండి. మా బ్యాచ్ వాళ్ళందరూ కూడా ముందు వెళ్ళిపోయారు, మేమే లాస్ట్లో ఉన్నాం. స్లోగా దూక్కుంటూ వచ్చాం కదా, దాంతో కొద్దిగా స్పీడప్ అయ్యి ముందుకు వెళ్తున్నాం అనమాట. ఈ లొకేషన్ మాత్రం చాలా సూపర్గా ఉంది. ఎంతో విశాలమైనటువంటి ప్రదేశం, ఓపెన్ ప్లేస్ చాలా ఉంది. ఇది హుయాలు అని మరి వియత్నాం యొక్క పాత రాజధాని ప్రాంతం అంటే ఇది చాలా పురాతనమైంది. దూరంగా మాకు ఇదిగో ఈ గేదె ఒకటి, గేదెని చాలా ముస్తాబు చేసి ముసలాయన అక్కడ కూర్చుని అన్నాడు. అంటే గేదె మీద సవారీ కూడా చేయొచ్చు అనమాట. ఎవరైనా ఉంటారంటారా? ఇదిగోండి ఎంత ప్లేస్ ఉందో చూడండి. చుట్టూరు కొండలు, చాలా ప్లెజెంట్గా ఉంది ఈ ఏరియా. సింహద్వారం దాటుకుని లోపలికి వచ్చాక విశాలమైన ప్రదేశం, చాలా ఖాళీ ప్రదేశం అది. అక్కడ ఖాళీ ప్రదేశంలో ఒక పెద్ద వాల్ ఒకటి కట్టారు. ఆ వాల్ దగ్గర గైడ్ మమ్మల్ని ఆపి ఆ రాజు యొక్క చరిత్ర అంతా కూడా వాల్ మీద పెయింట్ చేయబడింది అనమాట. దాని గురించి వివరిస్తున్నాడు మా గైడు. అతని మాటల్లో మీరే స్వయంగా వినండి. మరి he plays like a pretending battle with his friend, and one day they were attacked by the enemy. Claim and then he's announced himself to be the first king. And one day, a servant he poisoned the food, killed him, and 2 sons. His funeral. She picked the most powerful one, strongest general to be the next king. Nehuan, a general, turned into a king. Second dynasty was born, Mei dynasty, and Ding dynasty ended just after 12 years. This is a right decision because Nehuan, he prevented the civil war easily. After that, he brought China from the north, from Mongolia from the south. అక్కడ ఆ చరిత్ర అంతా విన్నాక మేము మరి కొద్ది దగ్గరికి వచ్చాము. మరింత విశాలమైనటువంటి ప్రదేశం ఇక్కడ కనపడింది. దూరంగా అదే ఆ టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ రాజులకి కట్టించినటువంటి ఆలయాల్ని టెంపుల్స్ అంటారట. అదే ఒక బౌద్ధ మాంక్ అంటే బౌద్ధ సన్యాసులకి బుద్ధిజానికి సంబంధించినటువంటి అయితే పగోడాలు అంటారట. అది టెంపుల్ అంటే మనం సాధారణంగా దేవుడు అనుకుంటాం ఇక్కడ, కానీ దేవుడు కాదు. ఇక్కడ రాజుల కోసం కట్టించినటువంటి ఆలయాల్ని టెంపుల్స్ అంటారనమాట. ఇదిగో చూడండి ఎంత పెద్దగా ఉంది ఇక్కడ ప్రదేశం. ఇక్కడ చక్కగా మరి చక్కని ఒక కొలను కూడా ఇదిగో ఎంత బాగుందో చూడండి. కొలను తామరాకులు, తామర పువ్వులు, చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఈ ఏరియా అయితే ఉంది. చాలా నచ్చింది. మేము టెంపుల్ దగ్గరికి వచ్చేటప్పటికి చూడండి చక్కని దృశ్యం. అక్కడ దూరంగా కొండ, పై ఆకాశం అంతా మబ్బులతో ఉంది. అంటే మబ్బు కాదు, చాలా కూల్గా ఉంది. మధ్యాహ్నం 1 గంట 2 మధ్యన అవుతుంది, అయినప్పటికీ ఎంతో కూల్గా ఉంది. అందు గురించి అందరం స్వెటర్ లేపలేదనమాట. ఇక్కడ ఇదిగో టెంపుల్ యొక్క బోర్డు ఏదో ఉంది ఇక్కడ స్టార్టింగ్లోను. దాన్ని గూగుల్ ట్రాన్స్లేట్ చేస్తే దేవాలయం కింగ్ దిన్హా టియోన్ హోయాంగ్ అని దాన్ని నేను జస్ట్ గూగుల్ ట్రాన్స్లేట్ చేస్తే ఆ విధంగా వచ్చిందనమాట. అది అక్కడ ఆ విధంగా తెలుగులో రాసలేసమ్మా. ఇది వియత్నాం భాష. ఇది ఇంగ్లీష్. టెంపుల్ కింగ్ దిన్హా టియోన్ హోయాంగ్, అది సంగతి. ఇది ఒక ఇల్లులాగా ఉందన్నమాట.
గుమ్మం దగ్గర మెట్లు గడప చాలా ఎత్తుగా ఉంది, మరి ఎందుకంత ఎత్తుగా కట్టారో నాకైతే తెలీదు. ఇక్కడ ఇదిగో గార్డెన్ లోపల మళ్ళా ఈ లెఫ్ట్ సైడ్ని చక్కని ఫౌంటైన్ రైట్ సైడ్ మాత్రం పెద్ద చెరువు ఉంది. చెరువులో చక్కగా రంగురంగుల చేపలు, మరి అవి చూస్తుంటే ఎంత ప్లెజెంట్గా ఉందంటే వాతావరణం అంత ఆహ్లాదకరంగా ఉంది. అక్కడ ఆ గట్టు మీద కూర్చుని వాటిని చూస్తూ ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అనమాట. అంత చూడముచ్చటగా ఉంది ఈ కొలను. ఇక లోపలికి ఎంటర్ అయిపోయాం. ఈ ఎంట్రన్స్ అంతా కూడా ఒక గార్డెన్ లాగా అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంది. మరి చక్కగా మధ్యన ఫుట్పాత్ వేశారు. అలాగే పక్కనే మంచి మంచి పూల మొక్కలు, క్రోటన్స్ మొక్కలు పెంచారనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మళ్ళా ఇంకొక ఎంట్రన్స్ వచ్చింది. అక్కడ ఆ ప్రదేశం గురించి మా గైడ్ మళ్ళా మాకు వివరిస్తున్నాడు. నేను మొత్తం అంతా ఒకసారి మీకు చెప్తాను ఏం చెప్పాడు ఆయన. ఇది బహుశా అలనాటి రాజు యొక్క మరి పతాకం సంబంధించినది ఏదైనా అయి ఉంటుంది. మరి రాజు గుడి కదా ఇది, దానికి సంబంధించినటువంటిది ఏంటుంది. ఇదిగో మా గైడు చాలా చక్కగా వివరిస్తున్నాడు కుర్రోడు. మరి బాగుంది. ఇక్కడ నుంచి ఇదిగో లోపలికి ఇలా వెళ్ళాలన్నమాట. వెళ్దాం. దారంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఎంతోమంది ఫారినర్స్ ఇక్కడ నాకు తారసపడ్డారు. అందరూ కూడా మరి విదేశస్తులే ఎక్కువ మంది. ఇక్కడ థాయిలాండ్ నుంచి, నార్వే, స్వీడన్, స్టాక్హోమ్, స్కాట్లాండ్, ఫిలిప్పీన్స్ ఇలాగా చాలా ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మరి వాతావరణం ప్లెజెంట్గా ఉండటంతో ఆలయాన్ని చూసొచ్చి ఇక్కడ కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు ఈ విదేశస్తులందరూ కూడాను. హాయ్ ఫ్రెండ్స్, మనం గుడి దగ్గరికి వచ్చేస్తాం. ఇప్పుడు ఈ గుడి యొక్క చరిత్ర ఏమిటో చూద్దాం. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి విశేషాలను చూస్తూ మనం గుడి లోపలికి వెళ్దాం. 10వ శతాబ్దంలో వియత్నాంను పాలించిన 12 మంది తిరుగుబాటుదారులను ఓడించి దేశాన్ని ఏకం చేసిన మొదటి చక్రవర్తి దిన్ బో లిన్హా. ఆయనకు డిన్హా టియోన్ హువాంగ్ అనే బిరుదు కూడా ఉంది. ఆ పేరు మీదుగానే ఈ ఆలయం నిర్మించబడింది. మనం ఎంట్రన్స్లో చూసాం కదా. ఆయన వియత్నాంకు డాయికో వియట్ అని పేరు పెట్టి ఈ హోవాలు, దాన్ని మనం హోలో అంటున్న ప్రాంతాన్ని మొదటి రాజధానిగా చేసుకున్నారు. డెన్హా బోలిన్హా అనే వ్యక్తి వియత్నాం చరిత్రలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఒక గొప్ప నాయకుడు. సుమారు 1000 సంవత్సరాలకు పైగా విదేశీ ఆధిపత్యంలో ఉన్న వియత్నాంను అనేక మంది చిన్న చిన్న రాజుల చెర నుండి విడిపించి తొలిసారిగా ఒకే రాజ్యంగా ఐకమత్యం చేసిన వీరుడు ఈయన. ఆయన కథ మరింత వివరంగా చూద్దాం ఇప్పుడు. బాల్యం మరియు రెడ్ హీరో డెన్హా బోలిన్హా 924లో వియత్నాంలోని హోవాలో అనే గ్రామంలో ఒక పేద కుటుంబంలో జన్మించాడు. చిన్నతనంలోనే ఆయన తన స్నేహితులతో ఆవులు కాస్తూ గడిపేవాడు. అప్పట్లో విదేశీ ఆక్రమణలు, అంతర్యుద్ధాల వల్ల దేశంలో అరాచకం బాగా వ్యాప్తి చెందింది. ఒకసారి తన స్నేహితులతో ఆడుకుంటున్నప్పుడు ఆయన గడ్డి పరకలను జెండాలుగా చేసి అందరినీ సైనికులుగా నిలబెట్టి యుద్ధ ఆటలు ఆడేవాడు. ఆ చిన్న వయసులోనే ఆయన నాయకత్వ లక్షణాలు, తెలివితేటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆ కాలంలో వియత్నాం, దాన్ని నామ్ వియట్ అంటారు, ఈ ప్రాంతాన్ని 12 మంది స్థానిక చిన్నరాజులు అంటే యుద్ధ ప్రభువులు వాళ్ళు పంచుకుని పరిపాలించడం మొదలుపెట్టారు. వీరిలో ఎవరికి వారు స్వతంత్రులుగా ప్రకటించుకొని ప్రజలను పీడించి అంతర్యుద్ధాలకు కారణమయ్యారు. ఈ అరాచక పాలనకు వ్యతిరేకంగా డెన్హా బోలిన్హా తన స్వంత సైన్యాన్ని నిర్మించాడు. తన అపారమైన ధైర్య సాహసాలు, యుద్ధ వ్యూహాల ద్వారా ఆ 12 మంది ప్రభువులను ఒక్కొక్కరిని ఓడించి యావత్ వియత్నాంను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. ఆ విధంగా దేశాన్ని విజయవంతంగా ఐక్యం చేసిన తరువాత 968లో ఆయన తనను తాను వియత్నాం దేశానికి మొదటి చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. ఆయన
తన రాజ్యాన్ని డైకోవియట్ అని పిలిచాడు. హోవాలు ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని దేశాన్ని సుభిక్షంగా పరిపాలించసాగాడు. అలాగే చైనా దేశం అంటే సదరన్ హాన్ రాజవంశం నుంచి వియత్నాంకు స్వాతంత్ర్యాన్ని సాధించి పెట్టి ఒక బలమైన స్వతంత్ర దేశంగా నిలబెట్టాడు. తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఆయన బలమైన సైన్యాన్ని మరియు కొత్త పరిపాలనా పద్ధతులను ప్రవేశపెట్టాడు. తన ప్రజల మద్దతు కోసం బౌద్ధ మతాన్ని, కన్ఫ్యూషియజంను ప్రోత్సహించాడు. తర్వాత ఆయనకు డెన్ హెట్టియన్ హోవాంగ్ అనే బిరుదు కూడా వచ్చింది. ఆ విధంగా పరిపాలన సాఫీగా సాగుతున్న సమయంలో 979లో ఆయన పాలన విషాదకరంగా ముగిసింది. దిన్హా బోలెన్హా మరియు అతని పెద్ద కుమారుడు ఒక హత్యకు గురయ్యారు. అతని మరణం తర్వాత డిన్హా రాజవంశం బలహీనపడింది. నేటికి డెన్హా బోలిన్హా వియత్నాం చరిత్రలో ఒక గొప్ప జాతీయ నాయకుడుగా, స్వాతంత్ర్యానికి మరియు దేశ ఐక్యతకు ప్రతీకగా ప్రజల చేత స్మరించుకోబడుతున్నాడు. ఆయన అంతటి గొప్ప నాయకుడు కావుననే 979లో ఆయన మరణించిన తర్వాత స్థానిక ప్రజలు ఆయన జ్ఞాపకార్థం 17వ శతాబ్దంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ గుడి ప్రధాన విశేషాలు ఏమిటంటే ఇక్కడ ఆర్కిటెక్చర్, చెక్క మరియు రాతిపై అద్భుతమైన సాంప్రదాయ శిల్పకళా నైపుణ్యంతో ఈ ఆలయం నిర్మించబడింది. ఇది అందమైన సున్నపరాయి పర్వతాలు మరియు పచ్చని పొలాల మధ్య నెలకొనుంది. సమీపంలోనే మాయేన్ కొండ ఉంది. దానిపైకి వెళ్ళడానికి 265 మెట్లు కూడా ఉన్నాయి. ఇదే గుడికి ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ నుంచి మార్గం కూడా ఉంది. ఇదే మాయన్ కొండ అన్నమాట. మనం ఈ గుడి లోపల చూసినట్లయితే ఒక మామూలు సాధారణ మనిషికి ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలు అయ్యే ఉంటాయో ఆ విధంగానే ఇక్కడ మరి చూడండి, మనం తాగేటటువంటి డ్రింక్స్ ఉన్నాయి, మనం తినే ఫ్రూట్స్, ఇవే అక్కడ మరి ఆహారంగా పెట్టడం జరిగింది. అంటే ఈయన రాజుగారు, మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి రాజుగారు ఆయనే, డిన్హాటియోన్ నిన్హా ఆయనే రాజుగారు, ఆయన పేరు. ఇక్కడ చూడండి దబ్బకాయలు పెట్టారు. అలాగే మరి పక్కనే ఉన్నారు వీరు, బహుశా ఆయన కుమారులు మరి ఎవరు అయింటారు, మనకి సరిగ్గా ఐడియా లేదు, మంత్రులు అవ్వచ్చు. ఈ ఆలయం బయట చూసినట్లయితే ఇదిగో పెద్ద పెద్ద బాకులు, మరి ఈటెలు, కత్తులు, రాజుగారు కదా బహుశా ఆయన వాడినటువంటి ఉండొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ బాక్స్లో ఉంచండి. అలాగే నా ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నా లేదా ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.